ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూకంపం సంభవించింది. కొన్ని చోట్ల 3 సెకండ్లు, మరికొన్ని చోట్ల 6 సెకండ్లు. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా భూకంపం వచ్చినట్లు ప్రజలు గుర్తించారు. కొన్ని చోట్ల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు ఉరికొచ్చారు. భూమి కంపించినటువంటి సందర్భాలలో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కింద పడిపోవటం, బంద్ చేసినటువంటి ఫ్యాన్లు ఊగడంతో పాటు గోడలు క్రాకిచ్చాయి. చాలా చోట్ల భూమి కూడా క్రాకిచ్చినటువంటి పరిస్థితులను ప్రజలు గుర్తించారు. ఏం జరుగుతుందో ఏంటోటువంటి భయాందోళనలో ప్రజలు రోడ్ల మీదకి ఉరికొచ్చి భూకంపం వచ్చిందంటూ పెద్ద పెట్టిన అరుచుకుంటూ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు చాలా చోట్ల కనిపించాయి. సీసీ ఫుటేజీల్లో కూడా భూకంపం దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. 5.3 రెక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ భూకంప కేంద్రానికి దాటికి ములుగులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. చాలా చోట్ల కూడా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇక మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఉచిత బస్సు పథకం మహిళలను అవమానపరిచే విధంగా ఉందని ఆందోళన చేసింది. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులంతా కూడా ఖమ్మం బస్ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. మహాలక్ష్మి పేరుతో నడుపుతున్నటువంటి బస్సులో మహిళలను అవమానపరుస్తున్నారు, సరైనటువంటి వసతులు లేవు, ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారని మాస్ లైన్ నినాదాలు చేసింది. అట్లాగే చాలా గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, ఎందుకంటే మహాలక్ష్మి పేరుతో బస్సు సౌకర్యం మొదలుపెట్టిన తర్వాత గ్రామాలకు బస్సులు రద్దు చేశారని, చాలా చోట్ల ట్రిప్పులు తగ్గించారని, తక్షణమే ఫిట్నెస్ ఉన్న బస్సులను కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో ఆర్టీసీని మెరుగుపరచాలని వారంతా కూడా డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళలను అవమానపరుస్తుండగా ఉన్నటువంటి ఈ ఉచిత బస్సు పథకాన్ని గౌరవప్రదమైన రీతిలో అమలుపరచాలని, ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని, వాటిని అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేసింది. పారితోషికం వద్దు, 18,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఆశాలు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నింటిని మర్చిపోయారని ఆశా కార్యకర్తలు విమర్శించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందటం లేదని వారు నినాదాలు చేశారు. 18,000 కనీస వేతనంతో పాటు ఆశా కార్యకర్త చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ దిగిరాకపోతే మటుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఆశా కార్యకర్తలు హెచ్చరించారు. ఇక వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బ్రాహ్మణపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్నటువంటి ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని 5 లక్షల రూపాయల నగదు, 3 తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు. షేక్ అఫ్జల్ అనేటువంటి వ్యక్తి తన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో తరచూ హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంటికి తరచూ తాళం వేసి ఉండటాన్ని గమనించినటువంటి దొంగలు చాకచక్యంగా తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఈ విషయాన్ని ఈరోజు ఉదయం గుర్తించినటువంటి షేక్ అఫ్జల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగినటువంటి వైరా పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్ సేకరించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.